సింగరేణిలో క్రీడాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి కృష్ణ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో సింగరేణి వర్క్ పీపుల్ మరియు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంపెనీ లెవెల్ బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణిలో క్రీడాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి సింగరేణి ఉద్యోగి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత సాధించాలంటే ఆరోగ్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. భూపాలపల్లి నుండి రాష్ట్ర, జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తుండటం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ కేటగిరీలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, అడిషనల్ ఎస్పీ నరేష్ నాయక్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు తదితరులు ఉన్నారు. 12 ప్రాంతాల నుంచి వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ భూపాలపల్లిలో నిర్వహించుకోవడం, ఆ నిర్వహణకు జీఎం గారు అన్ని ఏర్పాట్లు చేసినందుకు సింగరేణి సంస్థకు, జీఎంకు, వారి బృందానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి లాంటి మంచి ఒక బిల్డర్ను ఈరోజు ఎక్కడో మనం టీవీలలో అక్కడ ఇక్కడ చూస్తుంటాం. భూపాలపల్లిలోనే ఒక నేషనల్ స్థాయిలో ఎదిగినటువంటి బిల్డర్గా, అదేవిధంగా మహిళా కార్మికులు కూడా 70 కిలోల వెయిటేజీని ఎత్తుకొని మహిళా క్రీడాకారులు కూడా వెయిట్ లిఫ్టింగ్లో పాల్గొనడం చాలా శుభసూచికం. సింగరేణి కార్మికులు, సింగరేణి సంస్థ మరి క్రీడాకారులను అదేవిధంగా అన్ని రంగాల్లో ప్రోత్సహించే విధంగా చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయమని తెలియజేస్తూ, ఈ క్రీడల్లో రాణించిన వారు మీరు జాతీయ స్థాయిలో ఈ గడ్డకు మంచి పేరు తెచ్చే విధంగా ప్రథమ బహుమతి పొందాలని, దానికి సంపూర్ణ సహకారం శాసనసభ్యునిగా మారి సింగరేణి సంస్థది, అధికారులది అందరిది కూడా మీకు అండగా ఉంటామని మీకు తెలియజేస్తూ